ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నేను కోల్కతా వెళ్ళలేదంటే మీరెందుకు అంత ఆనందపడుతున్నారు? అమ్ము, నువ్వెప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చినా నాకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా, స్కూల్ ప్రెసిడెంట్ అయినా నేను ఏ రోజైనా జెలస్ ఫీల్ అయ్యానా? నీకంటే ఎక్కువగా నేనే హ్యాపీగా ఫీల్ అయ్యానే. ఏరా ఆకాష్, నువ్వు డాడీ దగ్గర ఎన్నోసార్లు బుక్ అయ్యి పనిష్మెంట్ తీసుకుంటుంటే నేను చూస్తూ నవ్వుతూ కూర్చున్నానా? నీ పక్కనే ఉండి నవ్వించలేదా? ఆనంద్, ఫుట్బాల్ గేమ్లో ఒక్క గోల్ కూడా చేయకుండా డిసప్పాయింట్ అయినప్పుడు గొంతు పోయేలా అరిచి నిన్ను ఎంకరేజ్ చేసిందెవరు? నేను కాదా? ఎప్పుడు మీ ఆనందాల్ని నా ఆనందాలు అనుకున్నాను, మీ కష్టాల్నే నా కష్టాలు అనుకున్నాను కదా. మరి మీరెలా ఇంత స్వార్థంగా ఆలోచించగలుగుతున్నారు? ఛ, నిజంగా ఇవాళ నా గుండె 4 ముక్కలైపోయింది. 4 ముక్కలైపోయిందిరా. అశు, అంజు, అంజు, మేమేదో సరదా కన్నామే. అవునే, నువ్విందాక ఓవర్గా మాట్లాడావు కదా, దానికి కాసేపు నిన్నేడిపిద్దాం అనుకున్నాం అంతే. లేదంటే నీ మీద మాకు కోపం ఎందుకుంటుంది, కుళ్ళెందుకుంటుంది చెప్పు. అమ్మయ్యా, ఎమోషన్ వర్కౌట్ అయింది. నా ఓవర్ యాక్షన్కి మినిమం 4 రోజులు ఏడిపిస్తారనుకున్నా. అమ్ము, ఆనంద్, ఆకాష్, మనమంతా ఫ్రెండ్స్. మనోహరి ఈ ఇంటికి నా వల్ల వచ్చింది. నన్ను అడ్డు పెట్టుకుని అందరినీ మోసం చేస్తుంది. మనోని వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేలా చెయ్యాలి. అయినా మిస్ అమ్మ దూరం అవ్వలేనంత దగ్గర అయిపోతే అప్పుడు ఆ మనో ఇంటికి దూరం అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎస్, అర్జెంటుగా ఆయన్ని మిస్ అమ్మని దగ్గర చేసేయాలి. అనుకున్నవన్నీ ఆచరణలో పెట్టాలంటే నేను ఇలా ఆత్మలా ఉంటే కుదరదు. మనకిప్పటి అవసరానికి ఎవరిని వాడుకోవచ్చు? మిస్టర్ చిత్రగుప్తా, మిస్టర్ చిత్రగుప్తా. నాకేం తెలియదు ప్రభు, నాకేం తెలీదు. ఆ బాలికను నేను తీసుకుని రాలేదు. ఆ బాలికే నన్ను బెదిరించి భూలోకమునకు తీసుకుని వచ్చినది. ఇందులో నా తప్పదం ఏమీ లేదు ప్రభు, ఏమీ లేదు, ఏమీ లేదు. వింటివా? మొత్తం బాలిక మా ప్రభువుల వారి పట్ల ఉన్న భయభక్తుల వల్ల మాట దొర్లినది. మా ప్రభువుల వారు ఏ నిమిషమున యమపురికి తిరిగి వచ్చునో, నిన్ను ఇట్లా భూలోకమునకు తీసుకొచ్చిన విషయం ఆయనకు ఎక్కడ తెలియనో అన్న భయంతో పడుకుతున్నాను. అందుకే అట్లా మాట్లాడి తిని
అన్యదా భావించకుము బాలిక. మీకే నాగమని ఇద్దామని వచ్చాను చూడు, అది నాదే తప్పు. నేను ఆ, వెళ్ళిపోతున్నాను. బాలిక 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 ఆగుము. ఆ మణిని తీసుకుని వచ్చి తిని అని చెప్పితివి కదా, ఆ మణి ఎచ్చటం ఉన్నది? ఇలా ఇవ్వుము బాలిక. నేను మనీ ఇవ్వడానికి రాలేదు మిస్టర్ చిత్రగుప్త. మనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. వాట్? నేను ఆత్మని, నాకు స్పర్శ కూడా లేదు కదా, అందుకే నేను మణిని ముట్టుకోలేకపోతున్నాను. పోనీ అది ఎచ్చటం ఉన్నదో చెప్పుము, నేను వెళ్ళి గైకొనదను. ఆ, నేను పూజలు చేసి పుణ్యం సంపాదించుకుని పొందిన నాగమణిని నా చేతులతో మీకివ్వకుండా మీరెలా తీసుకోగలరు? అబ్బా హ్మ్. మరలా ఇట్లా ఇరకాటంలో పెట్టింది ఏమిటి బాలిక? మిస్టర్ చిత్రగుప్త, దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. హా? హా. ఆ, ఏమిటది? నేను చెప్తాను, కానీ మీరు చేయలేరు. వదిలేయండి. చెప్పుము చెప్పుము. చేయగలనో లేదో నేను నిర్ణయించేదను. అది ఆహా, ఆహా. వద్దు, మీరు చేయలేరు మిస్టర్ చిత్రగుప్త, వద్దు. నాకు తెలుసులేండి, టైం వేస్ట్. పైకి వెళ్ళిపోదాం, పదండి పదండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకు ఊరికే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుచున్నావు? ముందు ఆ ఉపాయం ఏమిటో చెప్పుము. తప్పదా? మ్మ్. అంటే ఇప్పుడు నాలాగా భూమి మీద 7 ఉంటారు కదా, ఆ, ఎవరికైనా ఆయుష్ తీరిపోతూ ఉంటే వాళ్ళ శరీరంలోకి నన్ను ప్రవేశింపజేసేలా మీరు చేశారనుకో, ఆ? వెంటనే వచ్చి మణిని తెచ్చి మీకు ఇచ్చేస్తాను. నేను మరీ అంత తెలివి తక్కువ వాణిగా కనిపించుచున్నానా? నిన్ను వేరొక మానవ శరీరంలోకి పంపి నీకు మళ్ళీ జన్మ ఇచ్చుట అనినా నా మరణ శిక్షను నేనే లిఖించుకున్నటువంటిది. అబ్బా మిస్టర్ చిత్రగుప్త, మీరు అన్ని ఇలా నెగటివ్ గా ఎందుకు చూస్తున్నారు? అసలు మీరు ఎవరు? మిస్టర్ చిత్రగుప్త, సెకండ్ కింగ్ ఆఫ్ యమలోకం కదా. మ్మ్. నా లిస్ట్ మీ చేతుల్లో ఉంటుంది. నా డెత్ ఎప్పుడు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఆ, ఆ, ఈ బాలిక చెప్పుచున్నది నిజమే కదా? కంట్రోల్ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా కాన్సిక్వెన్సెస్ గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? ఆ, అయినను మాకు ఆలోచించుకున్నట్టుకు కొంత సమయము కావాలను. టేక్ యూర్ ఓన్ టైం. డెసిషన్ తీసుకున్నప్పుడు నన్ను పిలవండి, డిస్కస్ చేద్దాం. ఆ, ఓకే, బాయ్. ఆ, బాలిక, మ్మ్. ఈ కార్యములో ఉన్న ప్రమాదము తెలిసినను ఈ కార్యము చేయుట సరి అయినదేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.